सुखबीर सिंह बादल नूं गोली मारन की कोशिश जिहड़ी है की गई है। तुसीं देख सकते हो कि यह गोली मारन की कोशिश जिहड़ी है सुखबीर सिंह जो विरोधी ने वो कह रहे हैं कि यह सज़ा जिहड़ी है थोड़ी होर करड़ी जिहड़ी सीगी वो हो सकती सी, लेकिन सुखबीर सिंह बादल लगातार ही गोली मारन की कोशिश जिहड़ी है वो की गई है। सुखबीर सिंह बादल नूं गोली मारन की कोशिश जिहड़ी है वो की गई है। तुसीं देख सकते हो कि सुखबीर सिंह बादल नूं गोली मारन की कोशिश जिहड़ी है वो की गई है। तुसीं స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. అకాల్ తఖ్త్ విధించిన శిక్ష అనుభవిస్తున్న బాదల్పై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే వెంటనే స్పందించిన ఆయన అనుచరుడు ఆగంతుకుడిని పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ అడిగి తెలుసుకుందాం. లెవిల్ చెప్పండి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది, దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద ఇవాళ ఏదైతే హత్యాయత్నం కలకలం సృష్టించింది. మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ తోపై కాల్పులు జరిపినట్టు అగంతకులు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అంతా అయ్యేటట్టు ప్రకటించారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు జరిగాయి. అయితే సిక్కుల మత పెద్ద వేసిన శిక్షలో భాగంగానే సుఖ్బీర్ సింగ్ స్వర్ణ దేవాలయం గేట్ వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నారు. మెడలో పలక, చేతిలో బల్యంతో మంగళవారం కూడా సుఖ్బీర్ సింగ్ విధులు చేపట్టారు. కాల్పులు చెప్పబోయిన షూటర్ ని పట్టుకున్నారు. అయితే బాదల్తో పాటు గేట్ వద్ద ఉన్న శిరోమణి నేతలు ఆ షూటర్ ని అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్ ఫైర్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సుఖ్బీర్ కు ఏమీ కాలేదని చెప్పేసి కూడా సమాచారం ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి సుఖ్బీర్ పై కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ప్యాంట్ లో నుంచి రివాల్వర్ తీసి ఒక్కసారిగా కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి వీడియో కూడా పంజాబ్ పోలీసులు విడుదల చేశారు. అయితే శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మంగళవారం ఉదయం గోల్డెన్ టెంపుల్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మతపరమైన శిక్షకు సంబంధించిన పలకను మెడలో వేసుకుని ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అకాలీదళ్ తఖ్త్ సాబి కింద ఆయనకు ఆ శిక్ష ఖరారు చేసింది గతంలో. అయితే సాధ్ నేత సుఖ్దేవ్ సింగ్ దిన్సా కూడా మెడలో పలకను, చేతిలో బల్లాన్ని పట్టుకొని గేట్ వద్ద సెంట్రీ విధులు నిర్వహిస్తున్నారు. శివచేయాలని ఆదేశం ఇచ్చారని, ఇది దేవుడిచ్చిన ఆదేశంగా భావిస్తారని, అకాల్ తఖ్తులో భాగంగా ఇది జరిగిందని గేట్ వద్ద కూర్చుంటున్నారని, ఆ లంగర్ లో కూడా సేవ చేయనున్నట్లు కూడా సుఖ్బీర్ బాదల్ తెలిపారు. అయితే ఏదేమైనప్పటికీ స్వర్ణ దేవాలయం దగ్గర కాల్పులు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అయ్యేటట్టు ప్రకటించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ కాల్పులకు యత్నం దుండిని పట్టుకొని అతని అనుచరులు పోలీసులకు అప్పగించారు. ఆ నిందితుడి నారాయణ సింగ్ ఇప్పటికే పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఏదైతేనే ఇలా స్వర్ణ దేవాలయం దగ్గర కాల్పుల ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పంజాబ్ రాష్ట్రం అంతా కూడా అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఒక మాజీ సీఎం పైన కాల్పులు జరపడం ఇది మొదటిసారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే స్వర్ణ దేవాలయం దగ్గర హై సెక్యూరిటీ ఉంటుంది, అంతేకాకుండా సీసీ కెమెరాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా కాల్పులు జరుపుతారో, ఏమైనా రాజకీయపరమైన కక్షలు ఉన్నాయా, లేకపోతే ఇతర ఇంకేమైనా కక్షలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా చేపించడానే దానిపై కూడా విచారణ చేస్తున్నట్లు కూడా పంజాబ్ సంబంధించిన అమృత్సర్ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మాజీ సీఎం అదృష్టవాస్తు కాల్పుల ఘటన నుంచి బయటపడ్డారని చెప్పి సంబంధించి ఏదైతే వీడియో రిలీజ్ చేశారో దానిపైన కూడా మరి కాసేపట్లో పంజాబ్ పోలీసు రోజున అమృత్సర్ సంబంధించిన పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి చూడండి. రైట్ లెవిల్, థ్యాంక్ యూ.